సో 'అల్లు అర్జున్' గారి బర్త్‌డే ఇవాళ. అండ్ అంతేకాకుండా టైటిల్ ప్లస్ పోస్టర్ కూడా రివీల్ చేయడం జరిగింది. అన్‌ప్రెడిక్టబుల్ అంటారు గదా! అలా ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోయారు ఇప్పటివరకు. రెస్పాన్స్ ఎలా ఉంది? అండ్ అంతేకాకుండా 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ ఏమంటున్నారు? వేరే నార్త్ రాష్ట్రాల నుంచి కూడా అక్కడ వచ్చి ఫ్యాన్స్ వచ్చి గెటప్ వేసుకొని हाँ, अल्लू अर्जुन सर को देखा मैंने। मैं 5 दिन से आया हूँ, मेरे को मिलने की बहुत इच्छा। एकदम अबे मैंने उनको देखा तो ऐसा लगा कि मैं मेरे भगवान को देखा। 'పుష్ప 2'తో అది ఇంకా రెట్టింపు అయిపోయింది. దాదాపు ఒక రికార్డ్ ఆయన పేరు మీద ఉండిపోయింది ఇండియన్ సినిమా దగ్గర. ఇది చాలా హ్యూజ్ లెవెల్‌లో షూటింగ్ జరిగింది. తెలుగు సినిమా గురించి ఇంకొకసారి ప్రపంచం మళ్ళీ ఒకసారి మాట్లాడుకునే లెవెల్‌లో మనం సినిమా చేస్తున్నామని అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. ఆయన షేర్ చేసుకున్న విషయాల్లో ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. సంవత్సరానికి లేదా సంవత్సరంన్నరకి ఒక 2 సినిమాలు విడుదలయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం అనేదైతే వేణు గారు నమస్తే అండి. సో 'అల్లు అర్జున్' గారి బర్త్‌డే ఇవాళ. అండ్ అంతేకాకుండా టైటిల్ ప్లస్ పోస్టర్ కూడా రివీల్ చేయడం జరిగింది. యెస్. ఎలా అనిపించింది? అండ్ రెస్పాన్స్ ఎలా ఉంది? అండ్ అంతేకాకుండా 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ ఏమంటున్నారు? 'రాకా' వాళ్ళు ఇన్ని రోజులు సస్పెన్స్‌గా ఉంచిన టైటిల్ 'రాకా' అన్‌ప్రెడిక్టబుల్ అంటారు కదా! అలా ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోయారు ఇప్పటివరకు. అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏదైతే ఫస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు ఇచ్చినటువంటి విజువల్స్ ఏవున్నాయో, ఆ విజువల్స్ తప్ప అల్లు అర్జున్ గారు అప్పుడప్పుడు ముంబైకి ఎళ్లి వస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి విజువల్స్ తప్ప, ఇంతవరకు సినిమాకి సంబంధించిన లుక్ ఎక్కడా కూడా రివీల్ అవ్వకుండా చూసుకున్నారు ఇప్పటివరకు. హ్మ్. ఆ విషయంలో యూనిట్ మొత్తాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మొన్నటి వరకు పిలిచిన పేరు అల్లు అర్జున్ 22, అట్లీ 6 అనే కాంబినేషన్‌లో పిలవడం జరిగింది. 'రాకా' అనే టైటిల్ ఫైనల్ చేశారు. నిన్న ఒకటి పక్షి, జంతువుకు సంబంధించినటువంటి హ్యాండ్ ఔట్ బయటికి పెట్టి వదిలారు. రేపు వస్తుందని చెప్పేసి. అప్పటి నుంచి రకరకాల కథనాలైతే వచ్చేసినాయి బయటికి. ఎవరు ఇష్టం వచ్చిన స్క్రిప్ట్ వాళ్ళు రాసేసుకుంటున్నారు. సినిమా స్క్రిప్ట్ ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని చెప్పేసి. బట్ దానికి ఈరోజు తెర వేయడం జరిగిందనమాట 'రాకా'. ఈ 'రాకా' టైటిల్‌తో అల్లు అర్జున్ గారు బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అవుతుంది. హ్మ్. దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ వైడ్‌గా. ఎందుకంటే ఈ సినిమాకి మనం 'పుష్పతో' అల్లు అర్జున్‌కి వచ్చినటువంటి క్రేజ్ ఏంటనేది మనకు తెలుసు. 'పుష్ప 2'తో అది ఇంకా రెట్టింపు అయిపోయింది. దాదాపు ఒక రికార్డ్ ఆయన పేరు మీద ఉండిపోయింది ఇండియన్ సినిమా దగ్గర. అట్లాంటి తరుణంలో ఆ క్రేజీ కాంబినేషన్‌కి అట్లీ తోడయ్యాడు. అట్లీ కూడా 'జవాన్‌తో' ఒకసారి పాన్ ఇండియా లెవెల్‌లో ఆయన క్రేజ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఆయన అట్లీ చేసింది 6 సినిమాలే. అవును. 6 సినిమాలతో విపరీతంగా నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ అతను. ఒక స్పెషాలిటీ ఏదో ఒక సబ్జెక్ట్‌ని పట్టుకొని ఆహ్, ఆయన డీల్ చేసే విధానం ఇండియన్ వైడ్ కూడా ప్రూవ్డ్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఏదో మ్యాజిక్ చేస్తున్నారు. అదీ కాకుండా వీళ్ళు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని, వీఎఫ్ఎక్స్‌ని వాడి ఎక్కువ వర్క్ ఉంటుంది సినిమాకి. దీనికి తోడు 'దీపిక పదుకొనెని' తీసుకున్నారు. అసలు ఈ కాంబినేషన్ ఏంటి? ఏం కుక్ చేస్తున్నారు వీళ్ళు? ఎలాంటి సబ్జెక్ట్‌ని డీల్ చేయబోతున్నారన్నది $1,000,000 ప్రశ్న అనమాట ఇప్పటివరకు అందరకు. మొన్నటి వరకు సర్క్యులేట్ అయింది ఏందంటే 3 జనరేషన్స్ సంబంధించినటువంటి కాలాలకు సంబంధించిన కథ ఇది. దీంట్లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనపడుతున్నారు అని చెప్పేసి ఒక సర్క్యులేషన్ ఒకటి అయింది. హ్మ్. బట్ ఈరోజు విడుదలైనటువంటి పోస్టర్‌లో చూస్తే అల్లు అర్జున్‌కి సంబంధించిన లుక్కు అది ఒక మ్యాసివ్ లుక్‌లా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక గుండుతో ఉన్నారు. ప్లస్ ఆ చేతులకి అవి అన్నీ కూడా చూస్తుంటే ఇదేదో ఫిక్షనల్ స్టోరీ గట్టిగా పాన్ ఇండియా లెవెల్‌లో వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారన్న లెవెల్‌లో అయితే సినిమా ఉంది. అయితే ఇప్పుడు పోస్టర్ వచ్చిన తర్వాత మీరు కలిసారు ఇప్పుడే ఆ! 'అల్లు అర్జున్' గారినెళ్లి. ఆ! అంటే ఆయన ఏమన్నా షేర్ చేసుకున్నారా పర్సనల్లీ? ఆయన షేర్ చేసుకున్న వాటిల్లో అన్నీ మనం బయటికి చెప్పలేము. చాలా ఓకే. విషయాలు మాట్లాడటం జరిగింది అల్లు అర్జున్ గారితో. ఈరోజు మర్యాదపూర్వకంగా అసోసియేషన్ తరఫున ఎళ్లి కలవటం జరిగింది. క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. ఆయన కూల్‌గా, ప్రశాంతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ సినిమాకి సంబంధించిన వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. బట్ అది అయితే బయటికి రివీల్ చేస్తే సస్పెన్స్ పోతుందన్న హ్మ్. ఆహ్, అయితే మనం ఒక విషయం చెప్పొచ్చు ప్రేక్షకులకి. అల్లు అర్జున్ గారి అభిమానులకి, ప్రేక్షకులకి గాని, ఆయన షేర్ చేసుకున్న విషయాల్లో ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఇక నుంచి సంవత్సరానికి లేదా సంవత్సరంన్నరకి ఒక 2 సినిమాలు విడుదలయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం అనేదైతే తెలుస్తుంది. హ్మ్. ఆయన చెప్పాడు బయటికి. మనం ఇలా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక నుంచయితే థియేటర్స్‌కి ఫీడింగ్ ఉంటుంది. అభిమానులందరూ సాటిస్ఫై సినిమాలు నేను ప్లాన్ చేస్తున్నాను. లైనప్ కూడా మీకు త్వరలో చెప్తాను అనే లెవెల్ ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కొంత పెండింగ్ ఉంది. అది రన్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్‌కి సంబంధించి వాళ్ళు ఏదైతే టెక్నాలజీని నమ్ముకున్నారో, టెక్నాలజీకి ఎక్కువ పని ఉంది కాబట్టి, టెక్నాలజీని నమ్ముకున్న వర్క్ ఏదైతే ఉందో అది సైమల్టేనియస్‌గా అట్లీగా డీల్ చేస్తున్నారు. ఇది చాలా హ్యూజ్ లెవెల్‌లో షూటింగ్ జరిగింది.
అని మాట్లాడుకుంటున్నారు. మన తెలుగు సినిమా గురించి ఇంకొకసారి ప్రపంచం మళ్ళీ ఒకసారి మాట్లాడుకునే లెవెల్‌లో మనం సినిమా చేస్తున్నామని అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. సో, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. టైటిల్ అది 4 లాంగ్వేజ్‌లకు సంబంధించిన పోస్టర్‌లు రిలీజ్ అయిపోయినాయి. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కాకుండా ఇంగ్లీషు, తెలుగు మెయిన్ పెట్టుకున్నారు. దాంతో పాటు మిగతా లాంగ్వేజ్‌లు కూడా ఒక 5 లాంగ్వేజెస్. సో, మెయిన్‌గా వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. టార్గెట్ అయితే మంచి టార్గెటే చేస్తున్నారు. 'పుష్ప' రికార్డ్స్ బ్రేక్ చేయాలనే టార్గెట్‌తోనే ఉన్నారు. బట్ ఆ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది మనం రివీల్ అయ్యే కంటెంట్‌ని బట్టి చూస్తున్నాం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్, టైటిల్ అయితే ప్రామిసింగ్ ఉంది. ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. యెస్. నాకు తెలిసి వాళ్ళ ఆనందం ఎక్కువేమో ఇవాళ బర్త్‌డే కాబట్టి. బర్త్‌డే అవును. ఆఫ్‌కోర్స్ నువ్వు కవాయిజ్‌కి వచ్చావు కాబట్టి అక్కడ ఫ్యాన్స్ ఎలా ఎమోషనల్‌గా ఉన్నారనేది మనం విట్నెస్ చేసాం. అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి రాత్రి కూడా చాలామంది ఫ్యాన్స్ రావడం జరిగింది. కేకులు కట్ చేపిచ్చారు అక్కడ. మార్నింగ్ నుంచి ఉదయం నుంచి కూడా ఆ రోడ్ అంతా బ్లాక్ అయి ఉంది. అభిమానులంతా వచ్చి అక్కడికి విషెస్ తెలపాలని వస్తున్నారు. అల్లు అర్జున్ గారు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన విషెస్ చెప్తున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ఫ్యాన్స్ కూడా 2, 3 సార్లు బయటకొచ్చి థాంక్స్ చెప్పడం జరిగింది. అలానే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులంతా కూడా అక్కడికి రావడం జరుగుతుంది. వన్ బై వన్ డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మిగతా హీరోలు కావచ్చు. మార్నింగ్ నుంచి కూడా వచ్చి అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర విషెస్ చెప్తున్నారు. బట్ ఈరోజు అల్లు అర్జున్ గారి అభిమానులకి అందరికి కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. దాంతో పాటు ఈ సినీ ప్రేక్షకులకి, సినీ అభిమానులకి ఈ సినిమా సంబంధించిన అప్డేట్ రావడం అనేది ఒక క్యూరియాసిటీ కలిగించే అంశమే. అల్లు, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్నట్టు ప్రామిసింగ్‌గా ఉంటుందనైతే మనం చెప్పొచ్చు. అయితే మనం చూసాం అక్కడ క్రేజ్ అల్లు అర్జున్ గారి ఇంటి ముందు బీహారు, మధ్యప్రదేశు, ఆహ్, వేరే నార్త్ రాష్ట్రాల నుంచి కూడా అక్కడ వచ్చి ఫ్యాన్స్ వచ్చి గెటప్ వేసుకొని అక్కడ వెయిట్ చేయటము, అల్లు అర్జున్ కోసం చూడాలని చెప్పేసి అది చూసాము. అయితే ఇక్కడ ఇంకోటి స్పెషల్‌గా మాట్లాడుకోవాల్సింది, ఇందాకలా ఒక వీడియో చూసాను నేను. హ్మ్. ఈరోజు అల్లు అర్జున్ 'రేసుగుర్రం' సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్‌లో గుర్రాలు తీసుకొని ఎళ్లారు. ఆ వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఓకే. అంటే ఒక హీరోని, ఒక హ్మ్, నటుడిని అభిమానిస్తే ప్రేక్షకులు ఎలా ఉంటారనేది ఇదొక మచ్చుతునక. దాదాపు నాకు తెలిసి 2003లో అనుకుంటా. 'గంగోత్రి' సినిమాతో ఆయన సినిమాకి సంబంధించి హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. గతంలో మనకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా 3 సినిమాలు చేశాడు. 'స్వాతి ముత్యం' అని, 'డాడీ' అని ఇట్లా 3 సినిమాలు చేశాడు అల్లు అర్జున్ గారు. ఆ తర్వాత 2003లో ఎప్పుడైతే 'గంగోత్రి' ఉంది కదా! 'గంగోత్రి' సినిమాకి అల్లు అర్జున్‌కి ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా ఆయన రూపాంతరం చెందిన అల్లు అర్జున్‌కి చాలా తేడా ఉంది. చాలా తనని ఒక శిల్పి ఎలా అయితే శిల్పాన్ని చెక్కుతారో తనని అలా మౌల్డ్ చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు నేషనల్ వైడ్ ఆయనకున్న క్రేజీ ఎలాంటిది అనేది మనం విట్నెస్ చేసాం. 2021లో అనుకుంటా కదా! ఆయనకి నేషనల్ అవార్డ్ రావడం జరిగింది. తెలుగులో మొట్టమొదటి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్న హీరోగా ఆయన అల్లు అర్జున్ గారు ఉన్నారు 'పుష్ప' సినిమాకి. ఈ సినిమాలన్నీ చూసుకుంటే 21 సినిమాల ప్రస్థానం. ఇది 22వ సినిమాను. 22 సినిమాలు ఆయన వన్ బై వన్ చేసుకొని వస్తున్న సినిమాలు. 'గంగోత్రి' దగ్గర నుంచి, 'రేసుగుర్రం' దగ్గర నుంచి, 'జులాయి' దగ్గర నుంచి 'పుష్ప' వరకు కూడా ప్రయాణం. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' మనకి టాలీవుడ్‌లో ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ వచ్చినాయి. అంటే మొన్నే ఒక రియర్ ఫీట్ అది కర చేసింది. అదేది 100 మిలియన్ ప్లస్ వ్యూస్ సాంగ్ ఒక రికార్డ్ ఉంది దానికి కూడా. అంటే ఒక్కొక్కటి సెట్ చేసుకుంటా వస్తూ మొన్న వచ్చినటువంటి 'పుష్ప 2'తో అయితే మ్యాసివ్ హిట్ అందుకున్నారు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్‌కి సంబంధించి మనం ప్రేక్షకులకు అందరూ తెలుసు. బట్ బర్త్‌డే సందర్భంగా ఇయన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక మనిషి ఒక సంకల్పం చేస్తే ఎలా ముందుకెళ్ళొచ్చు అనేదానికి ఒక ఉదాహరణ. ఏ రంగంలో అయినా ఎలా ఎళ్ళొచ్చు అనేదానికి ఒక ఉదాహరణ. ఆళ్ళ ఫాదరు పెద్ద ప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు. మామ చిరంజీవి గారు పెద్ద మెగాస్టార్ అయ్యుండొచ్చు. బట్ తనకంటూ స్వతహాగా టాలెంట్‌ని మెరుగుపరుచుకొని ఆయన ఒక్కొక్క మెట్టు ఎదిగిన విధానం అనేది ఇన్‌స్పైరబుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి ఆదర్శమని మనం చెప్పుకోవాలి. ఈరోజు 'రాకా'తో మరొకసారి ఆయన రికార్డులు మళ్ళొకసారి తిరగరాయాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. చూద్దాం రిలీజ్ టైంకి ఇంకా చాలా కంటెంట్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. థాంక్ యూ.